హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నాన్ వెజ్తో పాటు పోటీ పడే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసేద్దామండి. ప్రాసెస్ మొత్తం నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకోండి. 20 to 30 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా కోస్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బౌల్ తీసుకోండి. నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా ఎగ్స్ని చక్కగా బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకోండి. అన్ని ఎగ్స్ని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు, కారం, ఉప్పు ఎగ్స్కి పట్టేలాగా విస్కర్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి, చక్కగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ మొత్తం కూడా ఈ విధంగా కలిసిపోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా మనకి ఆమ్లెట్ లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పుకోండి. ఎందుకు అంటే ఆమ్లెట్ వేసినప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకని ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకొని అప్పుడు మీరు ఈ ఎగ్ మిక్సర్ వేసుకోండి. లేదు అంటే ఈ ఎగ్ మిక్సర్ అనేది ప్యాన్కి అంటుకుపోతుందండి, అందుకని టెస్ట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కొద్దిగా మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొద్దిగా ఎగ్ అనేది ఉడికిన తర్వాత ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ ఎగ్ పీసెస్ని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ గరిటెతోనే పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. కొద్దిగా పెద్ద పీసెస్ని కట్ చేసుకోండి. వీటిని కొద్దిగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పును యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు కొద్దిగా చిటపట అన్నప్పుడు 2 ఎండుమిర్చిలను ఈ విధంగా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా మెత్తబడాలండి, అందుకని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. చూడండి, కొద్దిగా మెత్తబడ్డాయి కదా. మళ్ళీ ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయి ఆనియన్స్. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ పచ్చివాసన పోయే వరకు గరిటెతో నిదానంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ పీసెస్ మొత్తం ఈ తాలింపుకి కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ టైం ఎగ్ పీసెస్ని మనం ఫ్రై చేస్తున్నాము. ఇవి చాలా క్రిస్పీగా
రెడీ అయిపోతాయండి ఇలా ఫ్రై చేయడం వల్ల. ఒక 5 మినిట్స్ అయినా దీన్ని ఫ్రై చేసుకున్నాక ఇలాగా మనం ముందుగా చేసి పెట్టుకున్న గార్లిక్ పౌడర్ ఉంది కదా, వెల్లుల్లి కారం యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం మొత్తం ఎగ్ పీసెస్కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఎక్కడైనా ఈ వెల్లుల్లి కారం కొంచెం ఇలా ముద్దలుగా ఉంటే గరిటెతోనే కొంచెం మ్యాష్ చేసేసుకోండి. మొత్తం ఈ వెల్లుల్లి కారం మొత్తం ఎగ్ పీసెస్కి పట్టేలాగా గరిటెతో కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అయినా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్ పీసెస్కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి 5 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకున్న 5 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీరను వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసేయచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.